సార్ ఈ రోజున నర్సీపట్నం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారో చాలా స్పష్టంగా సోషల్ మీడియా తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అరచేతిలోనే మొత్తం అంతా కనబడుతుంది. అసలు నిజంగా అక్కడ నిర్మాణాలు జరిగినాయా, జరిగితే ఎంతవరకు జరిగినాయి, కేవలం శంకుస్థాపనలు ఎంతవరకు జరిగినాయి. కానీ మేము 17 మెడికల్ కాలేజీలు కట్టాం, ఈరోజు ఏదో ప్రైవేట్ పరం చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళు కట్టబెడుతున్నారు అనే జగన్మోహన్ రెడ్డి గారు వాదన ఎలా చూడాలంటే, మెడికల్ కళాశాల గురించి కానివ్వండి, మద్యం వ్యాపారం గారి గురించి కానీ మాట్లాడటానికి నైతిక అర్హత కనీసం జగన్మోహన్ రెడ్డికి లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం ఉంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి, మోడీ గారు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే 17 మెడికల్ కాలేజీలు ఇస్తే దాంట్లో 5 మెడికల్ కాలేజీలకి 5 to 10% నువ్వు కట్టావు, మొండి గోడలు కట్టావు. ప్రతిమా డబ్బులన్నీ ఏం చేశావు? కేంద్రం 1000 కోట్లు నిధులు ఇచ్చింది 17 కాలేజీలకి. నువ్వు ఏ ఒక్క 4 కాలేజీలు 2 కాలేజీలు కూడా పూర్తి చేయకుండా ఆ సొమ్మునంతా నీ బటన్ నొక్కటానికి ఉపయోగించావు. అది ఉపయోగించిన తర్వాత కూడా ఈ 17 కళాశాలల బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కోట్లు అప్పు తీసుకొచ్చి మళ్ళా ఈ బటన్ నొక్కటానికి ఉపయోగించావు. ఇవాళ మొండి గోటలతో కూటమి ప్రభుత్వానికి ఆ మెడికల్ కాలేజీలు అప్పచెప్పి నువ్వు ఎవడిస్తాడు వాటికి లోను? 1000 కోట్లు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ నువ్వు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి వెళ్ళావు. ఇవాళ మేము మెడికల్ కాలేజీ మొండి గోడలతో అవి వరదలు వచ్చి జగనన్న కాలనీలను తలపిస్తున్నాయి. మరి మేమెందుకు ఇచ్చేయాలి వాటిని? ఎటువంటి నష్టము లేదు. పీపీ పద్ధతిని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా నిన్న సమర్థించింది. గతంలో మీ అయ్య రాజశేఖర్ రెడ్డి కూడా పీపీఏలు మంచిదే, సెజ్జులు మంచిదే అని చెప్పి ఆ రోజు మాట్లాడాడు. కాబట్టి ఇవాళ నువ్వేదో నీ రాజకీయ ప్రాబల్యం కోసము ఇవాళ క్లియర్ గా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో నీ ప్రభుత్వంలోగా చంద్రబాబు నాయుడు వీళ్ళకి తాడుగట్టినట్టుగా లేకపోతే రాళ్లే ఇచ్చినట్టుగా మేము చేయలా. మేము తలుచుకుంటే నువ్వు కనీసం తాడేపల్లి నీ కొంపలో నుంచి బయట కూడా కాలు పెట్టలేవు. మా కార్యకర్తల్లో మా నాయకుడు తలుచుకున్నా. మేము వాళ్ళు నీకు అనుమతి ఇచ్చాం, పరిమిత సంఖ్యలో వెళ్ళమన్నాం, చూడమన్నాం. అంతేగాని మంది మార్బలం వేసుకొని మరి మొన్నేమో ఇక్కడ పత్తిపాడు దగ్గర మీ సొంత కార్యకర్తనే కారు కింద వేసి తొక్కావు. కనీసం పోయి చూడటానికి కూడా నీకు మనసు రాలా. మళ్ళీ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ నీ పర్యటనలో ఆద్యాంతం నువ్వు రాజకీయమయం. ఇవాళ నీకు తల్లి లేదు, చెల్లి లేదు, రాజకీయ పక్షాలు లేవు. నువ్వు రాజకీయాలకే అనర్హుడివి. నీ వైకాపా పార్టీ త్వరలో అంతరించిపోయిన ప్రాంతీయ పార్టీల జాబితాలో చేరనుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ప్రజలు కూడా చాలా స్పష్టంగా చూశారు సార్. గత 5 ఏళ్లలో చివరి 2 ఏళ్లలోనే 500 కోట్లు సుమారు వెచ్చించి ఆ ఋషికొండ మీద కట్టిన ఇల్లు కానివ్వండి, ప్యాలెస్ కానివ్వండి, లేదా ప్రతి నియోజకవర్గంలో కొన్ని లక్షల 100 కోట్లు తగిలేసి కార్యాలయాలు కట్టుకున్న సందర్భం కానివ్వండి, ఇవన్నీ కట్టడానికి ఆయనకి మనసు వచ్చింది. కానీ నిజంగా ఈ మెడికల్ కాలేజీలు మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల నుంచి ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు? ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఏ మొహం పెట్టుకుని ఆయన అక్కడికి ధర్నా చేస్తారు? కేవలం రాజకీయాలకు వాడుకోవాలనే ఆలోచన అతనికి ఉంది. ఈ రాష్ట్రంలో 27 మెడికల్ కాలేజీలు, అలానే ఇంజనీరింగ్ విద్యని ప్రైవేట్ బ్రహ్మాండమైన కాలేజీలు తెప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. నిన్న కాక మొన్న నీ జీవితంలో ఒకటే అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి, నీకు సిగ్గు శరం ఉందా? నువ్వున్న 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి వేసావా పిల్లలకి? లేదు. ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చావా? 40 సంవత్సరాల రాష్ట్ర చరిత్రలో ఒక్క డిఎస్సి కూడా వేయకుండా దిగిపోయినటువంటి అత్యంత మూర్ఖుడు ఎవడన్నా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. కాబట్టి నీ మెడికల్ కాలేజీల డ్రామా ప్రజలు నమ్మరు. నువ్వు దయచేసి ఆ డ్రామాలు మానుకొని ఎలహెంక ప్యాలెస్లో సేదదీరు తప్ప నువ్వు ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేసి రాష్ట్రంలో కానీ జిల్లాల్లో కానీ తిరిగే ప్రయత్నం చేసి నీ కార్యకర్తలను పొట్టను పెట్టుకుంటా ప్రజలను కూడా ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరిస్తా ఉన్నా. ప్రతి చోట కూడా ఏదో ఒక అంటే శాంతి భద్రతల విఘాతం కలిగించే విధంగా మొన్న చూస్తే చిత్తూరు జిల్లా దగ్గర అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి దాన్ని ఈ ప్రభుత్వం మీద నెప్పం కానివ్వండి. అంటే ఎందుకు ఈ శాంతి భద్రతల విఘాతం కలిగించడం ప్రధాన మోటో అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారంటారా? లేకపోతే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయిందనేటువంటి ఆ కడుపు అంటారా? అతనిలో కూడా అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు CCA సదస్సు వైజాగ్లో జరుగుతుంటే ఆ రోజు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేను వెళ్తానని చెప్పి గొడవ చేసి అంతర్జాతీయంగా వచ్చే పెట్టుబడులను అడ్డుకోవడానికి పెద్ద ప్రయత్నం చేశాడు. ఇవాళ ఈ రాష్ట్రానికి దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు అన్నీ కూడా పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, మోడీ సహకారక ఇవాళ కూటమి ప్రభుత్వం శరవేగంగా దూసుకుపోతూ ఉంది. దాన్ని తట్టుకోలేక ఎలాగైనా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చెయ్యాలి, ఈ రాష్ట్రంలో కులమతాలను రెచ్చగొట్టాలి, ఈ రాష్ట్రంలో అంబేద్కర్ బొమ్మలు, NTR బొమ్మలు ఇవన్నీ కూడా పడగొట్టి ప్రజల్లో ఒక అశాంతిని రేకెత్తించి రాజకీయ పబ్బం గడుపుకుందామని జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. ఇది జరిగే పని కాదు. గతంలో కూడా దేవతలు, దేవతామూర్తుల విగ్రహాలు, ఆంజనేయ స్వామి విగ్రహాలు, శ్రీరాముడు తలనరికిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఏదో ఒక రకంగా జనాల్ని మాయబుచ్చాలని చూస్తున్నాడు. జనము ఓటు అనే ఆయుధంతో చెప్పుతో కొట్టారు మిమ్మల్ని. ఇక మళ్ళీ అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని తెలియజేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా. ఇది ఏదైనా కానండి వైసీపీ చేసే అరాచకం ఇదంతా.
ఇప్పుడు పోయాడు, ఓడిపోయాడు, 175 అన్నాడు. చివరి ఆఖరికి పంగనామాలతో 11 సీట్లు సంపాదించాడు. ఏదో రకంగా మళ్ళీ ఈసారన్నా రావాలి, ఇట్లాంటి అరాచకాలు చేస్తే అన్న ఆలోచనలో వాళ్ళు చేస్తూ ఉంటారు. దానికోసం అని చెప్పి ఈరోజు నార్త్ సెంటర్లో గుంటూరులో అంటే ఎందుకు సార్ అంత అంత పగ ప్రతీకారాలు ఎందుకు? అది కూడా ఎస్సీల మీద, నా ఎస్సీ నా ఎస్టీ అంటారు కదా ఆయన మాట్లాడితే. ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఎస్సీలు అంటే నా బిడ్డలు అది ఇది అని అంటూ ఉంటాడు. మరి ఎస్సీల మీద ఎందుకు చేస్తున్నారు అన్నది రాజకీయ లబ్ధి కోసమా లేకపోతే దేనికి అన్నది వాళ్ళకే తెలియాలి. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే రాజ్యాంగ రచయిత, రాజ్యాంగ సృష్టికర్త, అందరూ కూడా గౌరవించుకుంటాం. చివరికి ఆ విగ్రహానికి నిప్పు పెట్టి కూడా రాజకీయం చేయాలని చూడటం అనేది. అంబేద్కర్ అనే అతను ఒక రాజ్యాంగ నిర్మాత అండి. ఏంది అబ్దుల్ కలాం ఉన్నాడు, అంబేద్కర్ ఉన్నాడు, వీళ్ళు ఏంటంటే ఒక రాజ్యాంగ నిర్మాతగా ఆయన చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు చేశాడు ఇది దేశం మొత్తం మీద. మరి అట్లాంటి ఆయన విగ్రహాన్ని ఆ రకంగా చేయటం అంటే మన దేశమే సిగ్గుపడాలి ఆ రకంగా చేస్తే. అందుకని చెప్పి ఈరోజు గుంటూరులో ఎస్సీలు దాని గురించి ధర్నా చేస్తున్నారు. దానికి వెళ్ళాలి అందరం. అంటే నేను అనేది ఏంటంటే ఆ రోజున ఒక మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ గారిని కూడా ఆ రకంగా చేసి హింసించి బట్టలు లేకుండా రోడ్డు మీద పెట్టి ఆయన ఎంతో ఇచ్చేసి దానికి చనిపోయాడు ఆయన. మరి ఎస్సీ దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు గతంలో పెట్టిన సందర్భాలు కానీ, అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి తప్ప ఇంకా ఏది లేదండి. ఏమి లేదండి. ఒక సొంత చెల్లిని తల్లిని దూరం చేసుకున్నాడు రాజకీయ లబ్ధి కోసం. మరి అట్లాంటి వాడికి ఏముండిద్దండి? ఎంతసేపటికి ఆయన పదవి కావాలి, ఏదో ఒకటి కావాలి. చెల్లెల్ని తల్లిని దూరం చేసుకున్నవాడు ఈ ప్రజల్ని ఏం చూస్తాడండి? ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా సార్, ప్రతి చూస్తున్నారు. అంతా మన అరచేతిలో ఈ రోజు నా ఫోన్ ఉంటే మొత్తం సర్వం తెలుస్తుంది. అయినా కూడా వాళ్ళ అరాచకాలు చేయడానికి గమనించారు కాబట్టి ఆయనకి 11 సీట్లతో ఇది అయ్యాడండి. జనంలో తెలుసుకుని ఈ జగన్మోహన్ రెడ్డి గారిది జనంలో తెలుసుకుని ఆయన పరిపాలన విధానం ఎట్ట ఉంది ఏంది అన్నది ఇచ్చేసాడు. అంతెందుకండి, ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క రోడ్డు అన్నా శుభ్రంగా ఉందా? ఎంతసేపుడికి నేను పథకాలు ఇస్తున్నాను అన్నాడు. ఏమి ఇచ్చాడండి పథకాలు ఏమి ఇచ్చాడు ఆయన? ఏమి ఇలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేశాడు. వికలాంగులకి 6,000 చేశాడు. ఈ రోడ్డు మీద నుంచి వెళ్ళాలంటే మాకు కనీసం ఆ లాగు దాకా కనీసం అరగంట పట్టేదండి. అంటే అంత గుంటలమయం. అట్లాంటిది లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ మొత్తం రోడ్లు మొత్తం కూడా బ్రహ్మాండం చేశారు. అంటే ఈ రోజున కులాల మధ్య ఏదో ఒక చిచ్చు పెట్టాలి, ఏదో ఒక విధంగా గొడవలు జరగాలి అంటే అలాంటి వ్యక్తులు అసలు రాజకీయాలు పనికి వస్తారా బాబాయ్? పనికి వస్తారా అంటే వాళ్ళు లబ్ధి పొందడానికి ఏదో చేయాలి, ప్రజల్ని ఇది చెయ్యాలి అన్న ఆలోచనలో చేస్తారు. కానీ వాళ్ళు ప్రజలకి ఏదన్నా న్యాయం చేద్దామన్న ఆలోచన అయితే లేదండి. అది చివరికి అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టి ఈ రోజు దళితుల మనోభావాలను కూడా దెబ్బతీసేందుకు కారణమైన జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఏమనాలంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరుల చేత చేయించాడో ఏంటో మనకైతే తెలియదండి, చూడలేదు. కానీ అందరూ అనుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రకంగా కుల చిచ్చు పెడుతున్నారు అన్నది. ఇది అంటే ప్రశాంతంగా పరిపాలన కొనసాగుతుంది, అన్ని పథకాలు ఇస్తున్నారు, ఏదో ఒకటి చేస్తే ఈ చంద్రబాబు నాయుడు మీద బురద తల్లే ప్రయత్నంలో ఇది చేస్తున్నారు. కానీ దానికి దళితుల్ని ఎందుకు పావులుగా చేస్తున్నారు? దళితులంటే అంత చిడచూపు ఎందుకు? వాళ్లే కదండి. ఇప్పుడు వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర సొమ్ము ఉంటది. ఈ దళితుల దగ్గర ఏముంటది? ఎంతో కొంత ఇస్తారు. అరే అది చేయండి అంటే డబ్బు లేక వాళ్ళు చేస్తారు. దాన్ని ఏం చేస్తారు వీళ్ళు? రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే దాన్ని ఇది అడ్డం పెట్టుకుని ఇట్లా చేశారు, ఇట్లా చేయించాడు చంద్రబాబు నాయుడు అది ఇది అని చెబుతారు. చేసేది ప్రతిపక్షం వాళ్ళే చేస్తారు. అంటే ఆయన ప్రతిపక్ష బాధాగా లేదనుకోండి, వాళ్లే చేస్తారు ఇదంతా కూడా. మొత్తం మీద ఎట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉందా? ఖండించాలండి. చేయాల్సిన ఖండించాలి అంటే దళితుల్లో మార్పు రావాలండి. ఏ రాజకీయ నాయకుడికి ఇది కాకుండా దళితుల్లో మార్పు వస్తే ఏంది సరైన మంచి నాయకుడు ఎవరో వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తారు. అందుకనే మొన్న చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. లేకపోతే చదువుకుంటున్నారు కాబట్టి ఈ రోజున దళితుల్లో కూడా అక్షరాస్యత పెరిగింది కాబట్టి అన్ని తెలుస్తున్నాయి వాళ్ళకి కూడా, ఏది మంచి ఏది చెడు, ఎవరు మనకు మేలు చేస్తున్నారు, ఎవరు మనల్ని వాడుకుంటున్నారు, పావులుగా రాజకీయ పావులుగా వాడుకుంటున్నారు, రాజకీయంగా వాడుకుంటున్నారండి. ఏంటంటే వీళ్ళు ఎంతసేపుడికి నేను అధికారంలో లేను, అధికారంలో ఉన్నవాడి మీద బురద చల్లాలి అన్నది ఇట్లాంటివి చేస్తే ఇదవుతాము
అన్న ఆలోచనతో ఇట్లాంటివన్నీ చేస్తారు. అంబేద్కర్ మీద ఈ రకంగా చేశారు అంటే అసలు సిగ్గుపడాలండి. అంబేద్కర్ మీద ఈ రకంగా చేశాడంటే విగ్రహానికి నిప్పు పెట్టి దాన్ని తీసుకొచ్చి ఈరోజు గవర్నమెంట్ మీద గవర్నమెంట్ ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, మా ప్రభుత్వంలో అట్లా లేదు ఇట్లా లేదు అని చెప్పడానికి అది చాలా సిగ్గుపడే విషయం. అది అంబేద్కర్ని చేయటం అంటే అది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.